రైతులు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు, సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు కష్టాల్లోనే ఉంటారు. అయినా వ్యవసాయాన్ని వదలరు. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టాలా, ఈ వృత్తిని ఎంచుకుందామనే ఆలోచన. ఆ రకంగా రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేయాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకించి వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్లో, సత్యసాయి జిల్లా లాంటి జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంట కింద ఉలవలు అందించాలా, తక్కువ వర్షపాతం ఉన్నా రైతుకు చేదోడు వాదోడుగా ఉంటుంది, ఏదో ఒక రంగా ఆర్థికంగా నాకు డబ్బులు వచ్చే రకంగా ఉంటుందనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవసాయ అధికారులకి, అదే రంగా చేసినటువంటి రైతు సోదరులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కష్టాల్లో ఉన్నా ఇప్పుడే అడుగుతాను ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో మీ కంపెనీ ఉందా ఎత్తిపోయిందా అని. నాకు తెలిసి వాళ్ళు ఆల్మోస్ట్ డీఫంక్ స్టేజ్లో ఉన్నారు. 1300 కోట్ల అప్పు ఉందని చెప్తున్నారంట. ఇటువంటి పరిస్థితిలో కూడా రైతన్నని ఆదుకోవాలనే ఆలోచనతోనే ప్రత్యామ్నాయ పంటలకి విత్తన పంపిణీ కార్యక్రమానికి కూడా మళ్ళీ చేస్తూ ఉందంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని, అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి చిత్తశుద్ధిని, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ కమిట్మెంట్ని, కన్సర్న్ అంటే మీ పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని రైతన్నలందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఏర్పడినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. వేరే వృత్తుల కంటే ఎక్కువ భాగము వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని ఒకే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా మీ ముందుకి ఏదో ఒక రకంగా చేదోడు వాదోడుగా ఉంటూ మీరు ఆలోచన చేయండి. దాదాపు 870 రూపాయల్లో 696 రూపాయలు సబ్సిడీ, 80%. ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని ఆదుకోవాలని కేవలం 100 లక్షల రూపాయలకి మీకు ఒక కేజీ 10 కేజీల బ్యాగ్ ఒకటి ఉలవలు ఇస్తానంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. భవిష్యత్తులో కూడా గత ప్రభుత్వం మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిందా? ప్రభుత్వంలో ఖచ్చితంగా మీరు ఆశించవచ్చు. వచ్చే రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో అమలు కూడా చేస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. చేస్తున్నారు, అప్పుడప్పుడు మొదలు పెట్టున్నారు. అంతేకాకుండా అందరినీవా ద్వారా మన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు తీసుకొచ్చినాం. మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు రాలేదు. ఈరోజు పనులు మొదలు పెట్టినాం. వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా ఏదైతే మండలాలు తలుపుల, ఎంపీకుంట మండలాలు ఉన్నాయో ఈ రోజున తాగునీటి జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వర్షాపాతం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం పొందుతున్నాం. ఇటువంటి పరిస్థితులు తాగునీళ్ళు అందించడానికి మా వంతుగా స్థానికంగా ఎమ్మెల్యేగా మొన్నటి రోజున